ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి అనే ప్రాంతంలో విచారకరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ కృపా సమాజం అనేటువంటి ఒక మందిరం, దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దేవుని సేవకులు పాస్టర్ బెతు వివేక్ గారు చక్కటి పరిచర్య ఆ ప్రాంతంలో జరిగిస్తున్నారు. సో ఈరోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రము ఆ మందిరంలో షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆ మందిరం అంతా కూడా కాలిపోవటం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఆ విషయాన్ని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చాలా మంచి పరిచర్య ఆ ప్రాంతంలో దైవ సేవకులు చేస్తున్నారు. అనేక మందికి వారు ఆదరణ ఇస్తున్నారు, దేవుని వాక్యాన్ని స్పష్టంగా అందిస్తున్నారు. అనేక మంది అక్కడ ఆదరించబడుతున్నారు. ఆ ప్రాంతంలో ఆ పల్లెటూరు నుంచి అనేక మంది ఆ ప్రాంతానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ వాక్యానుసారంగా వారు నడుస్తూ ప్రార్థనలో వారు ముందుకు నడుస్తున్నారు. అలాంటి మందిరంలో షార్ట్ సర్క్యూట్ జరగడం చాలా విచారకరం. మందిరం అంతా కూడా కాలిపోవటం మీరు చూస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ దైవ సేవకుల్ని మనం ఆదరించాలి. ఎందుకంటే ఎంతో ఘనమైన పరిచర్య ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఎక్కడైతే ఘనమైన పరిచర్య జరుగుతుందో, ఎక్కడైతే దేవుని నామం మహింపరచబడుతుందో అక్కడ సాతాను కార్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఆ యొక్క మందిరం అలా కాలిపోవటం నా మనసుని ఎంతగానో గాయపరిచింది. సో దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మునుపటి కంటే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సో ఇంకా అనేకమైనటువంటి గొప్ప పరిచయాలు మీరు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ చిన్న అగ్ని ప్రమాదం ద్వారా మీ సేవా జీవితాన్ని ఇంకా దేవుడు విస్తృతపరచబోతున్నాడు. ఈ విషయాన్ని వింటున్నప్పుడు నాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం నాకు గుర్తొచ్చిందండి. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు అనేక భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశాడు. 32 భాషలకు పైగానే దేవుని వాక్యాన్ని తర్జుమా చేశాడు. ఆయన బైబిల్ గ్రంథాన్ని తెలుగు భాషలోకి తర్జుమా చేసి దాన్ని ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ తరుణంలో ఆ రాత్రి కొంతమంది దుండగులు వచ్చి ఆ ప్రింటింగ్ ప్రెస్ని తగలబెట్టారండి. ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నటువంటి ఈ తెలుగు బైబిల్కి సంబంధించినటువంటి ఆ యొక్క పేపర్స్ లేకపోతే వాటికి సంబంధించినవన్నీ కూడా కాలిపోయినాయి. ప్రెస్ అంతా కూడా కాలిపోయింది. ఆయన పరిచర్యకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ప్రెస్ అంతా కూడా కాలిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు బైబిల్ని తర్జుమా చేశాడు. ఆ తర్జుమా చేయబడిన ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కాలిపోయేటప్పటికి చాలా విచారం వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది, దేవుని ప్రశ్నించాలనిపిస్తుంది. ప్రభువా ఏంటయ్యా, నీ సేవ చేయడం కొరకు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాను, తెలుగు భాషలోకి బైబిల్ని తర్జుమా చేశాను, అతి త్వరలో ఈ బైబిల్ గ్రంథాన్ని ముద్రించడానికి సిద్ధపడుతున్న టైంలో ఈ శోధన ఏంటయ్యా, నువ్వెందుకు ఆపలేదు అని ప్రార్థన చేస్తుంటాడు. కానీ మరలా ప్రారంభించాడండి. మరలా ధైర్యం పుంజుకున్నాడు, మరలా ధైర్యం తెచ్చుకున్నాడు, మరలా తెలుగు బైబిల్ని మరలా తర్జుమా చేయటం మొదలుపెట్టాడు. ఆ విలియం కేరీ చెప్తున్న మాట ఏంటంటే, మొదట్లో చాలా తప్పులు దొర్లాయి. ఆ ప్రమాదం జరగకపోతే రెండోసారి నేను మరలా ఈ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ఉండేటువంటి వాడిని కాదు, అది మన మంచికే, తెలుగువారి మంచికే అని విలియం కేరీ చెప్పడం చాలా ఆశ్చర్యకరం. నాకు ఈ యొక్క అగ్ని ప్రమాదం గురించి విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు ఒక విషయం కూడా గుర్తొచ్చింది. ఏంటంటే దేవుడు మునుపటి కంటే ఎక్కువ పరిచర్య ఆ ప్రాంతంలో జరిగించబోతున్నాడు. ఒక ప్రమాదం వెనకాల, ఒక కీడు వెనకాల దేవుడు గొప్ప మేలును దాస్తాడు. దైవ సేవకులకు చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఆ మందిరంలో ఉపయోగించబడిన ఎక్విప్మెంట్ కాలిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంట్లో మన టీవీ పాడైపోతేనే చాలా బాధపడతాం. ఆ యొక్క చర్చ్లో ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఎల్ఈడీలు కావచ్చు, ఆ బిల్డింగ్ అంతా కూడా కాలిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఆ దైవ సేవకుడి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదైతే వారు పోగొట్టుకున్నారో మరలా దాన్ని అంతా దేవుడు సమకూర్చులాగిన మనం ప్రార్థన చేద్దాం. వీరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు దేవుని సేవకుని కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ప్రార్థనలు మనం ప్రత్యేకంగా చేద్దాం. ఆ మందిరం మరలా నిర్మించబడాలి, దేవుని కొరకు బహుబలంగా వారు వాడబడాలని మనం దొరకడు కోరుకుందాం. జరిగిన నష్టానికి దేవుడు మరలా నష్టానంతా భర్తీ చేసి మునుపటి కంటే గొప్ప పరిచర్య ఆ ప్రాంతంలో జరగాలని కోరుకుందాం. ప్రత్యేకంగా నా కుటుంబం నుంచి, మా పరిచర్ల నుంచి పాస్టర్ బెతు వివేక్ గారికి ప్రత్యేకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. మా ప్రార్థనలు మీతో ఉంటాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేదు, కానీ మా ప్రార్థన సహకారం మీకుంటుంది, మా సంఘ సహకారం మీకుంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి సార్. అదే రీతిగా వారి కుమారులు కూడా అద్భుతమైన పరిచర్య వారు చేస్తున్నారు. వారు కూడా మా ప్రగాఢమైనటువంటి ఆదరణ మేము తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. గాయాన్ని చేసేటువంటి వాడనే గాయాన్ని కట్టేటువంటి వాడు ఆయనే. కాబట్టి ప్రభు మనల్ని ఆదరించేటువంటి వాడు, ప్రభు మనల్ని ఘనపరిచేటువంటి వాడు. ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు ఖచ్చితంగా ఆయన మనం తలగా ఉంచుతాడు, కానీ తొగ్గా ఉంచడు. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.